హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 4th జరిగిన సెకండ్ షిఫ్ట్ ఎస్ఎస్జిడి మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ 6 1 6 4 ఓకే, 7 1 7 3 8 ఓకే. డైరెక్ట్ ఇక్కడ కూడా తెగిపోతుంది. 2 ఇక్కడ 2 పోతుంది అంటే ఇంకా మిగిలింది 14 ఇంటూ 13 + 16 29 9 4 36. యూనిట్ డిజిట్ 6 ఉండాలి. 2 ఉందా? 2 దగ్గర 6 ఉంది కాబట్టి చేద్దాం. 29 14 9 26 14 28 30 ఓకే. 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమిత్ ఇన్వెస్ట్ చేసాము. అమిత్ 5400 ఇన్వెస్ట్ చేశాడు. గోపాల్ 9400 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years 4 సంవత్సరాల తర్వాత గోపాల్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. గోపాల్ 480 రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందంట. అయితే ఆర్ ఎంత అని అడిగాడు. ఓకేనా, నార్మల్ ఫార్ములా ఏంటి? పీటీ R/100 = I. కానీ ఇక్కడ ఐ డిఫరెన్స్ అడిగాడు. రెండిట్లో అంటే ఎక్కువ వచ్చింది పి అంటే 9400 టీ 4 years ఇంటూ R/100 మైనస్ 5400 ఇంటూ 4 ఇంటూ R/100 = 480. ఈ 100 అటువైపు తీసుకుపోదాం. నిన్న సేమ్ మోడల్ వచ్చింది, కాకపోతే వేరే విధంగా చెప్పాను. ఇలా ఒకసారి ట్రై చేద్దాం. నిన్నటి షిఫ్ట్ ఒకసారి మీకు డౌట్ ఉంటే చూడండి. 4R కామన్ తీసుకుంటే 4000 అంటే 9400 5400 తీసేస్తే 4000 ఇంటూ 4R అంతేనా? ఓకే, = 48000. ఈ 3 సున్నాలు 3 సున్నాలు 4 1 4 2 12. R ఈ 4 అటు వెళ్తే 4 1 4 3. R = 3. ఓకేనా. నెక్స్ట్ రచిన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్. ఓకే, స్పీడ్ ఇచ్చాడు 60 కిలోమీటర్ల గంటకు వేగంతో 2 గంటలు వెళ్ళాడు. అంటే 120 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అండ్ 80 కిలోమీటర్స్ ఓకే గంటకు 40 వేగంతో వెళ్ళాడు. ఇక్కడ 80 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇది యావరేజ్ స్పీడ్ అడిగాడు. మనకి ఫార్ములా ఏంటి? డిటిఎస్. ఏం అడిగాడు? స్పీడ్ అడిగాడు. అంటే ఎస్ అడిగాడు అంటే D/T. డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 120, ఇక్కడ 80. 120 + 80 200. టీ టైం ఎంత? ఇక్కడ 2 hours. ఇక్కడ 40 లెక్క 80 అంటే ఇక్కడ కూడా 2 hours. 4 hours అయింది. 4 5 20 50 km ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఏ షాప్ కీపర్ హెస్ 1 స్పెరికల్ లడ్డు. ఓకే, ఒక లడ్డు ఉంది స్పెరికల్ షేప్లో. రేడియస్ ఇచ్చాడు 7. అయితే అదే మెటీరియల్ అదే లడ్డు ఆ మెటీరియల్తో అంటే ఆ లడ్డు చేసిన మెటీరియల్తో ఎన్ని లడ్డూస్ వస్తాయంట. అంటే రేడియస్ 3.5 అయితే ఏం లేదు, వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? స్పియర్ 1/3 πr క్యూబా 4/3 πr క్యూబ్ 1/3 πr క్యూబ్ 1/3 πr క్యూబ్ అంటే ఒక దగ్గర R7 అయితే ఒక దగ్గర 3.5. 1/3 πr క్యూబ్ అంటే 7 × 7 × 7. ఇది పెద్ద లడ్డు. అయితే చిన్నవి ఎన్ని అవుతాయి? చిన్నవి n అనుకుంటే 1/3 πr క్యూబ్. ఇక్కడ 3.5ని 7/2 రాసుకోవచ్చు కదా, 7/2. ఓకేనా. ఈ 3π 1/3 πకి పోతుంది. ఈ 3 ఏళ్ళు ఈ పైన 3 ఏళ్ళు పోతే ఇక్కడ 1 ఉంటుంది. 2 2 4 4 2 8 ఇటు వస్తే 8 = n అంటే ఎన్ని? 8. ఓకేనా. వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సింప్లిఫికేషన్. 5 1 5 2 మైనస్ 3 2 6 16 + 2 - 6. 16లో 6 తీస్తే 10 + 2 12. ఓకే. నెక్స్ట్ ఎల్సిఎం అడిగాడు. 6 7 2 70 56. ఎల్సిఎం 2తో 2 3 6
2 3 6, 2 6 12, 2 3 6, 2 5 10, 2 2 4, 2 8. ఓకే, 2 1 2 6 2 8, 2 1 2 7, 2 6 2 9, 7తో తీరుతుంది, 7 14, 7 4, 7 14, 5 35, 22. ఓకే, 12, 12 12 12, 1. ఓకే, ఇంకేం తెగట్లేదు. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. 2 4, 4 7 28, 28 ఇంటూ 11. ఓకే, 308 ఇంటూ 12 24. 4 8 32. యూనిట్ డిజిట్లో 2 ఉండాలి, ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ అదే అవుతుంది. మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసినా అదే అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఆప్షన్ యూనిట్ డిజిట్స్ బట్టి వెళ్ళిపోండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ -9 మైనస్ ప్లస్ అయిపోతుంది. 60 బై -12 ప్లస్. ఓకే, -3 ఇంటూ 9 అంటే 3 27. ఓకే, 5. ఇది మైనస్. ఓకే, మొత్తం మైనస్ ఉంది. -9 -5 అంటే 14, -27 14 27 41 మైనస్. ఓకే, నెక్స్ట్. ఏ కస్టమర్ కుడ్ నాట్ డిసైడ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే 25 15. ఏది అతనికి బెస్ట్ డిసైడ్ చేయలేకపోతున్నాడు. అయితే ఆ రెండు డిస్కౌంట్స్ మధ్య తేడా ఎంత అడిగాడు. ఓకే, ఫస్ట్ది ఎంత 40 డైరెక్ట్గా ఇచ్చేసాడు. సెకండ్ది సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. A+B - AB/100 అంటే ఏ ఎంత 25 ప్లస్ 15 మైనస్ 25 ఇంటూ 15 ఎంత 15 75 37/100 అంటే 3 పాయింట్. ఓకే, ఈ మొత్తం కలిపితే 25 40 మైనస్ 3.75. ఓకే, ఇక్కడ డైరెక్ట్ చేసేవచ్చు. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 మైనస్ 3.75 అంటే 3.75 గ్యాప్. ఓకే, నెక్స్ట్. ద ప్రైస్ ఆఫ్ ఏ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 60%. ఓకే, 100 ఉంది, ఎప్పుడు 100 ఉంటుంది కదా, 160 అయ్యింది. బై వాట్ పర్సెంట్ కన్జంప్షన్ రెడ్యూస్. ఓకే, అతను ఏమి ఎంత తగ్గిస్తే అంటే అతను వాడుతున్న కన్జంప్షను ఎంత తగ్గిస్తే అతని ఖర్చు ఓన్లీ 12% పెరుగుద్ది. ఇదే క్వశ్చన్ లాస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చింది, నేను చెప్పాను. ఇలాంటిది పైన 60 ఉంది, కింద 12 ఉంది. బేస్ మనం 100 అనుకుంటే ఫస్ట్ 160, ఇక్కడ 100 కలిపి 112. ఈ రెండు గ్యాపే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. 120 150 48 అంటే 48 తగ్గించాలి అక్కడ. ఇందులో 160 పర్సెంటేజ్ అడిగారు కదా, ఇంటూ 100. ఈ 0 16 348 అంటే -30% అతను తగ్గించాలి. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. ద యావరేజ్ ఆఫ్ 48 స్టూడెంట్స్. ఓకే, 48 స్టూడెంట్స్, యావరేజ్ 22 అంట. టీచర్ కూడా కలిశారు వాళ్ళు, అప్పుడు యావరేజ్ టీచర్ కలిస్తే 1 పెరిగింది అంటే 23 అయింది అంటే 1 పెరిగినట్టు కదా. ఓకేనా, అయితే టీచర్ ఏజ్ ఎంత అన్నట్టు, ఇది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎంత ఉండేది యావరేజ్ 22 యావరేజ్. వాళ్ళు ఆల్రెడీ 48 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ టీచర్ యాడ్ అయితే 49 అవుతారు. వాళ్ళందరికీ ఎంత వేసి కలిసింది 1 వేసి అంటే 49 కలాలి. ఎంత అవుతుంది 1671. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ట్రైన్స్, 2 ట్రైన్లు ఉన్నాయి, ప్రతిదీ 180 లాంగ్ అంటే 180 ఉన్నాయి, ప్రతిదీ కూడా 180 మీటర్స్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఓకే, ఒకది ఇలా ఎదురెదురు వస్తున్నాయి, ఇది 180 మీటర్లు, ఇది 180 మీటర్లు. అయితే ఒకటి 50 కిలోమీటర్ల వేగంతో, ఒకటి 70 కిలోమీటర్ల వేగంతో వస్తే ఎంత టైంలో, మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. యాక్చువల్గా ఏంటి టైం అడిగాడు అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కావాలి. డిస్టెన్స్ ఎంత, ప్రతిదీ 180 అంటే 2 కలిపి 360. స్పీడ్ అడిగాడు, స్పీడ్ 2 ఆపోజిట్ వస్తున్నాయి కాబట్టి కలపాలి, అదే సేమ్ డైరెక్షన్ అయితే తీసివేయాలి. ఇక్కడ కలపాలి 50 70 అంటే 120.
వాడు సెకండ్స్లో అడిగాడు. ఇక్కడ స్పీడ్ అనేది అవర్స్లో ఇచ్చాడు. అంటే 5/18, 18 పైన 0కి 0, 6 6 3 2 1 2 18 13 54/5 అంటే 5 10 50 5 8 10.8. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్స్లో మార్చుకోవడం అది ఇంపార్టెంట్. 12th క్వశ్చన్ హిందీలో ఉంది. నెక్స్ట్ షిఫ్ట్లో నేను దీన్ని చెప్తాను. 13 అన్నీ అలానే ఉన్నాయా? ఓకే 12th 13 నేను నెక్స్ట్ షిఫ్ట్లో నేను చెప్తా. 14th చూద్దాం. ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్. ఓకే, సిపి 520 కొన్నాడు. అయితే అతను 10% లాభం రావాలంటే వాట్ ప్రైస్ టు డీసెల్, ఎస్పి అంతకు అమ్మాలి అన్నాడు. అంటే 520 అనేది 100% అయితే అతను 10% రావాలంటే 110. ఓకేనా. ఈ 0కి 0, ఈ 0కి 0 పోతే 552 ఇంటూ 11 11 2 11 5 55 57 5 7 2. ఓకేనా. నెక్స్ట్ 15th కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సారీ నేను చూసుకోలేదు. ఓకే, ఇది 16th క్వశ్చన్ క్లోజ్ కాన్సెప్ట్ అని ఉంటుంది. యాక్చువల్గా నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏ మనకు కావాలంటే ఏ వాల్యూ ఏబిసి అనుకుందాం. మనకు ఫస్ట్ ఏ వాల్యూ కావాలంటే ఏ దగ్గర ఉన్నది మూసేయండి. ఇంకా మిగిలిన రెండు ఏమున్నాయి? 6 ఉంది, 12 ఉంది. ఆ రెండు గుణిస్తే ఇక్కడ వచ్చేస్తుంది. 12 5 12 72. ఓకే. నెక్స్ట్ బి వాల్యూ కావాలి. అక్కడ బి క్లోజ్ చేస్తే మిగిలిన రెండు ఏమున్నాయి? 7 12 12 84. నెక్స్ట్ సి కావాలి. అంటే సి దగ్గర వాల్యూ క్లోజ్ చేసేయండి. ఇంకేముంది? 6 7 6 42. అదే వాల్యూ. ఇంకా ఆప్షన్ ఇంకా సింప్లిఫికేషన్ అవుతుంది. 7 అవుతుంది. 6 1 6 2 6 1 6 4 6 7 12 14 7. ఓకే, ఇది క్లోజ్ కాన్సెప్ట్. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ 17th నేను చెప్తాను. నెక్స్ట్ షిఫ్ట్లో 2 trains మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఒకటి 60 కిలోమీటర్ల వేగంతో, ఒకటి 110. ఇది యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? రెండు కలపాలి. అంటే రెండు ఆపోజిట్ వస్తున్నాయి కదా, 170 అవుతుంది. చూద్దాం ఏం అడిగాడు. లెంత్ ఆఫ్ వన్ ట్రైన్. ఒక ట్రైన్ ఇచ్చేసాడు 360. ఏదో ఒక ట్రైన్ 360 ఉంది. అయితే టైం 21 సెకండ్లో దీన్ని ఒకటి దాటేసి. అయితే ఇంకో ట్రైన్ లెంత్ ఎంత అంటే డిస్టెన్స్ ఎంత? డిటిఎస్. మనకు డిస్టెన్స్ తెలియదు, స్పీడ్ తెలుసు, టైం తెలుసు. స్పీడ్ ఇంటూ టైం వేద్దాం ఒకసారి. స్పీడ్ ఎంత? రెండు ఆపోజిట్కి వస్తున్నాయి కాబట్టి కలపాలి. 170 కిలోమీటర్లో ఉంది, మీటర్లో మార్చుకున్నాం. 5/18 ఇంటూ 21 సెకండ్స్. ఓకే, ఇదేమవుతుంది? డిస్టెన్స్ అంటే ఆ రెండు ట్రైన్ల లెంత్. 3 7 21 3 6 2 3 2 1 నిమిషం 2 8 16 2 5 15. ఓకే, 85 ఇంటూ 5 7 30. 85 ఇంటూ 35/3 85 ఇంటూ 7 5 35. 5 5 25 8 5 40 42 5 3 15 8 3 25 5 7 9. ఓకే, 29 75/3 ఉంది కదా. 3 7 3 9 27 3 9 27 3 1 3 3 6 9. ఎంత మిగిలింది అయితే టోటల్? అంటే రెండు ట్రైన్ల డిస్టెన్స్ ఇది 991.6. ఇక్కడ వేస్తా 991.6. 2 ట్రైన్స్ డిస్టెన్స్. ఆల్రెడీ 1 ట్రైన్ 360 ఇచ్చేసాడు. అది మనం అందులో సబ్ట్రాక్ట్ చేస్తే 4 0 9 అంటే 3 630.4. రెండు 630లో ఉన్నాయి. ఒకసారి నేను ఇంకా క్లారిటీ చూద్దాం.
3,021 3,927 3,927 6 6 ఉంటుంది అప్పుడు 6 3 సారీ సరిపోయింది 0 అవుతుంది 9 630 కానీ 2 ఉన్నాయి 3 ఎక్కడ మిస్టేక్ వచ్చింది ఒకసారి మళ్ళీ నేను చేస్తాయి 7 5 35 85 35 25 8 5 4 15 7 50 8 3 29 75 ఒకే సరిపోయింది దాన్ని 3 3 7 21 3 7 22 3 9 27 3 9 27 3 3 6 18 ఓకే 991.67 అనుకుంటే అందులోంచి ఒక ట్రైన్ 360 తీసేద్దాం అప్పుడు సో ఇక్కడ చాలా సింపుల్ తప్పు చేస్తాను సారీ ఇక్కడ 1 ఇక్కడ 0 కదా డైరెక్ట్ 6 7 వచ్చేస్తుంది 3 అంటే ఓకే డైరెక్ట్గా ఉంది ఇక్కడ నేను ఎక్కడ మిస్టేక్ చేసి ఇక్కడ 6 డైరెక్ట్ 0 కదా అది వేయలేదు ఓకే తప్పు ఇది మెయిన్ ఓకే ఓవర్ఫ్లోలో మీరు తప్పులు అవుతుంటాయి క్లియర్గా చూసుకోండి ఎగ్జామ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏ డిషానెస్ట్ షాప్ కీపర్ ఒక మోసగారి వ్యాపారి ఉన్నాడు అతను కాస్ట్ ప్రైస్కే అమ్ముతాను అన్నాడు హౌఎవర్ యూజెస్ వెయిట్ ఓకే 26% తగ్గించి అమ్ముతున్నాడు కేజీ అంటే అప్పుడు అతనికి లాభ శాతం ఎంత అన్నాడు యాక్చువల్లీ సిపి ఎస్పి అనుకుంటే ఎస్పి 100 అని చెప్పి అమ్ముతున్నాడు కానీ 26 తగ్గిస్తున్నాడు అంటే 74 అమ్ముతున్నాడు అతనికి లాభం ఎంత లాభం ఇక్కడ 26 లాభ శాతం ఎప్పుడు సిపిలో ఉండదు కాబట్టి బై 74 26/74 ఇంటూ 100 2 13 2 3 2 7 1300/37 డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ పెట్టి చూస్తే 7 7 49 యూనిట్ డిజిట్లో 9 వస్తుంది అవ్వదు 7 5 35 ప్లస్ 5 0 వస్తుంది ఇది ఒక ఛాన్స్ ఉంది 7 4 28 3 వచ్చేస్తుంది 7 5 42 ప్లస్ 6 8 అవుతుంది అవ్వదు ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ చేసిన 1300 ఓకే 20th క్వశ్చన్ హిందీలో ఉంది నేను ఇవన్నీ హిందీలో ఉన్న క్వశ్చన్స్ అన్ని నేను నెక్స్ట్ షిఫ్ట్లో యాడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ